ట్యాపింగ్ కేసులో అదనపు ఛార్జ్ షీట్ వేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. లాజికల్ కంక్లూజన్ తో ముందుకు నందకుమార్ ఆరామస్థాన్ నుంచి వాంగ్మూలాలు ఛార్జ్ షీట్ కు ముందు కేసీఆర్ హరీష్ ను విచారించేటువంటి అవకాశం తర్వాతే తయారు చేయాలని నిర్ణయం అంటూ చూస్తా ఉన్నాం. సో ఛార్జ్ షీట్ కు ముందు కేసీఆర్ పేరు, హరీష్ రావు పేరును విచారించేటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఎందుకు కేటీఆర్ వదిలిపెడుతున్నట్టు, ఎందుకు సంతోష్ రావు వదిలిపెడుతున్నట్టు, ఎందుకు గోనె సందీప్ రావు వదిలిపెడుతున్నట్టు అంటే ఈ కేసు పురోగతి ఉండదండి. 100% ఈ కేసు పురోగతి సాధించదు. 2029 వరకు ఇలానే సాగదీస్తూ ఉంటారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం పైన బురద చల్లేందుకు మాత్రమే ఈ కేసు ఉపయోగిస్తుంది తప్ప వీళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మాత్రం, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం మాత్రం రేవంత్ రెడ్డి వెనకడుగు వేస్తాడు. దీని ద్వారా ఇప్పటిదాకేం జరుగుతూ ఉంది, కేవలం కల్వకుంట్ల కుటుంబాన్ని కొంత అందులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళను కొంత అస్థిరపరిచేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా మేబీ భారీ ఎత్తున ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగినాయా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే భారీ ఎత్తున ట్రాన్సాక్షన్ జరగకపోతే కేసు ఎప్పుడో చట్టపరమైనటువంటి చర్యలకు సిద్ధమయ్యేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ ఏం చేస్తున్నాడు, ఇప్పటిదాకా గతంలో ఒక ఏసీపీ ఆధ్వర్యంలో సిట్ వేయడం జరిగింది. ఆ విచారణ దాదాపు 1.5 years 2 years జరిగింది. తర్వాత ఏం జరిగింది, మళ్ళీ సిట్టు మార్చి సజ్జల నేతృత్వంలో ఒక 9 మంది సభ్యులతో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులతో మళ్ళీ కమిటీ వేయడం జరిగింది. వీళ్ళు కూడా 4 రోజుల సమయం అని చెప్పేసి అన్నాడు. ఇక దీని తర్వాత ఏం చేస్తాడు, అసలు ఇందులో దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం కదా. సో ఇప్పుడు చాలా క్లియర్గా ఏ నెంబర్లు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారో క్లియర్ కట్గా హోంశాఖ నుంచి వచ్చినటువంటి నివేదిక ఉంటుంది. మరి ఆ నివేదిక ఉన్నప్పుడు ఎందుకు ఇమీడియట్గా చర్యలు తీసుకోరు? కానీ ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఫోన్ ట్యాపింగ్ మేము మాట్లాడదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ పై పెద్దగా ఏం చర్యలు తీసుకున్నట్టు కనబడదు. ఇంకా కీలక విషయం ఏంటంటే, దీనిలో జడ్జిల ఫోన్లు ట్యాప్ అని చెప్పేసి వీలే చెప్పారు, కేంద్ర మంత్రుల ఫోన్లు ట్యాప్ అని వీలే చెప్పారు, అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి అగ్రనాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అని చెప్పేసి వీలే చెప్పారు. మరి చెప్పిన తర్వాత చాలా క్లియర్ కట్ ఎవిడెన్స్లు ఉన్నాక కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోదు. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే, దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఈ విచారణ సాగుతూనే ఉన్నది. ఇక కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చేస్తాడు, విచారణ తీసుకుపోయి మళ్ళీ సిబిఐకో లేకపోతే ఇంకే కేంద్ర ప్రభుత్వంకో కేంద్ర దర్యాప్తుకో అప్పగిస్తాడు. వాళ్ళు ఒక 2 సంవత్సరాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాళేశ్వరం ఏమైంది, ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాడు, సింగిల్ జడ్జి బెంచ్ తోటి. సో అది ఏమైంది, అంతా ఆ రిపోర్ట్ అంతా వచ్చిన తర్వాత తీసుకుపోయి సిబిఐ చేయాలని చెప్పేసి అన్నాడు. మరి ఆల్రెడీ రిటైర్డ్ జడ్జి తోటి విచారణ చేయించి ఆల్రెడీ క్లియర్గా ఆయన ఏమేమి రికమెండేషన్ చేయాలో చేసిండు కదా. చేసినప్పుడు చర్యలు తీసుకోవచ్చు కదా, రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకుపోయి సిబిఐ వేసారు. సిబిఐ ఏం చేస్తోంది, ఇప్పుడు ఆ సిబిఐ కేసు ఏమైనా ముందుకు పురోగతి సాగుతుందా అంటే సిబిఐ కనీసం ఆ కేసు వైపు కూడా చూడడం లేదు. మరి ఇప్పుడు కాళేశ్వరం కేసు అటకెక్కినట్టే, ఏ ఫార్ములా ఈరేస్ కేసు అవుతుందో అది కూడా అటకెక్కినట్టే. నాకు డిఓపీటీ పర్మిషన్ రావాలి, నాకు గవర్నర్ పర్మిషన్ రావాలి, అది ఇది అని చెప్పేసి అన్నారు. మరి అరెస్ట్ చేస్తున్నారా అంటే అది ఏది లేదు, అది ఫార్ములా ఈరేస్ కేసు అటకెక్కింది. విద్యుత్ రంగంలో చాలా పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పేసి అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పెద్ద రిపోర్ట్ ఇచ్చారు, కొన్ని 100,000 రిపోర్ట్ బయట పెట్టింది కదా. అదేమన్నా కేసు ముందు పురోగతి సాధించిందంటే అది కూడా అటకెక్కింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కూడా రేపు అటకెక్కిపోయే అవకాశం అయితే ఉంది. సో ఇదంతా ఏంది అంటే, కల్వకుంట్ల కుటుంబం అవినీతి కుటుంబం అని చెప్పే విధంగా రేవంత్ రెడ్డి ఒక ప్రయత్నం చేస్తుంది తప్ప వాళ్ళు చేసింది తప్పు కదా అని కనీసం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి లేడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంటే ప్రజా సొమ్ము, ప్రజాధనం ఎంతైనా తినండి మీరు, మేము కేవలం ఏదైనా బురద వెళ్తాం తప్ప మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పేసి చాలా స్పష్టంగా హామీ ఇచ్చినట్టే కనబడతా ఉంది. లేదంటే దీనిలో ఈ స్కామ్లన్నీ బయటపెట్టి ఎవరెవరైతే అందులో ఇప్పుడు చాలా స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ కేసే తీసుకుందామండి. తీసుకుంటే సార్ కల్వకుంట్ల కుటుంబాన్ని పక్కన పెడితే దానిలో ప్రభాకర్ రావు కీలకంగా ఉన్నాడు, ఐన్యూస్ శ్రవణ్ రావు కీలకంగా ఉన్నాడు, ఇంకొక 2-3 వ్యక్తులు కూడా కీలకంగా ఉన్నారు కదా. వాళ్ళ నుంచి మరి ఏమన్నా డీల్ జరుగుతుందా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో ఉంటున్నాయి. ఒకటి, ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ ఉంది, ఎల్ఎన్టీతో ఏమైనా డీల్ జరుగుతుందా, లేకపోతే ఇప్పుడు హరిరామ్ లాంటి వాళ్ళని 1,000 కోట్ల ఆస్తుల వల్ల అరెస్ట్ చేశారు, వాళ్ళతో ఏమైనా డీల్ జరుగుతుందా, ఏమైనా 100,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఏమైనా జరుగుతున్నాయా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. ఇప్పుడు ఫార్ములా ఈరేస్ కేసులో ఉన్నటువంటి కేటీఆర్ పక్కన పెడితే మిగతా వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళతో ఏమైనా డీల్ జరుగుతుందా, విద్యుత్ స్కామ్ డీల్ జరుగుతుందా, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన క్రియేట్ చేస్తూ ఉంది, ఒక రకమైనటువంటి
ఇలా ఏదో దందా ఈ యొక్క స్కాములు బయట పెట్టి స్కాముల ద్వారా దందా చేస్తున్నాడా రేవంత్ రెడ్డి అనేది కొంతమేర చర్చ బలంగా రాజకీయ వర్గాల్లో ప్రజల్లో జరుగుతూ ఉంది. ఇలాంటి వాటిని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితులను ఉపేక్షించదు. ఇప్పుడు ఇంత జరిగింది కదా, రేపు మళ్ళా కేటీఆర్ లేకపోతే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరుగుతుందంటే చాలా స్పష్టంగా వాళ్ళు కూడా వీళ్ళందరిపైన బురదలే ప్రయత్నం చేస్తారు, తర్వాత దండుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమన్నా జైలు పంపిస్తారంటే అది చేసే ప్రసక్తి అయితే కనబడతలేదు. సో ఇట్లా వీళ్ళు రేవంత్ రెడ్డి కానీ కేటీఆర్ కానీ అదేవిధంగా ఇటు కిషన్ రెడ్డి కానీ వీళ్ళంతా ఒక తాను బిడ్డలే. వీళ్ళంతా ఏంటంటే ప్రజలను డైవర్ట్ చేయడానికి ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు తప్ప సాయంత్రం కాగానే కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అబ్బా ప్రజల్ని మభ్యపెట్టారు భయ్, తెలంగాణ ప్రజలు గొర్రెలు అంటారు, మేము నేను ఇట్లా మభ్యపెట్టినా నువ్వు ఇట్లా మభ్యపెట్టినావు కదా, ఓకే వాళ్ళు అట్లే ఉంటుంది, వాళ్ళకి ఏం తెలియలేదు ఏం లేదు అని ఇట్లా నవ్వుకుంటూ ఉంటారు. ప్రజల యొక్క వారి యొక్క చాతగాని తనాన్ని చూసి నవ్వుకుంటా ఉంటారు, అమాయకత్వం చూసి నవ్వుకుంటా ఉంటారు. ఓకే మనం చాలా చాలా అద్భుతంగా వాళ్ళని డైవర్ట్ చేస్తున్నాం, నీకెంత దమ్ము ఉందో నువ్వు డైవర్ట్ చేసుకో, నాకెంత దమ్ము ఉందో నేను డైవర్ట్ చేసుకుంటా, ఆ తర్వాత ఎన్నికలపై చూసుకుందాం. ఇదే పరిస్థితి కనబడుతుంది తప్ప వేరే ఏది లేదు. సో ఇప్పుడు అదనపు ఛార్జ్ షీట్ కాదు, ఇంకా 100 ఛార్జ్ షీట్లు వేసినా కానీ కనీసం అంటే ఈగ కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద కానీ కేటీఆర్ మీద కానీ హరీష్ రావు మీద కానీ ఈగ కూడా వాళ్ళనియడు కాక వాళ్ళనియడు. ఇది రాసి పెట్టుకోండి. 100% కనీసం వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కనీసం ముందుకు కూడా రాడు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు లాజికల్ కంక్లూజన్తో అదనపు ఛార్జ్షీట్ రూపొందించినట్టు తెలిసింది. దీనికోసమే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయినటువంటి డెక్కన్ కిచెన్ హోటల్ యజమాని నందకుమార్ సెఫాలజిస్ట్ ఆరామస్థా నుంచి వాంగ్మూలాలు తీసుకున్నట్టుగా సమాచారం. అయితే అదనపు ఛార్జ్షీట్ ను కోర్టుకు సమర్పించడానికి ముందు మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావు కూడా విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసింది. ఎలాగైనా సరే ఎలక్షన్ లో విజయం దక్కించుకొని హ్యాట్రిక్ సాధించాలని బీఆర్ఎస్ లోని కొందరు కీలక నేతలే అప్పట్లో ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు ద్వారా ఈ భాగోతాన్ని నడిపించినట్టుగా బలమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పై విచారణ ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేసు నమోదు కాగా ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావులను అరెస్ట్ చేశారు. ఈ నలుగురితో పాటు ఇదే కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఓ ఛానల్ ఎండి శ్రవణ్ రావును సిట్ అధికారులు గతంలో క్షుణ్ణంగా విచారణ జరిపారు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు అప్పట్లో ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆదేశాలతోనే అంతా చేసినట్టు వెల్లడించారు. అయితే ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు కాగానే ప్రభాకర్ రావు అమెరికా వెళ్ళిపోయి అంతా కూడా తెలుసు కదా. సో సిట్ ఎన్ని మార్లు ప్రశ్నించా కానీ ఆయనకు ఒకటి నా పై అధికారులు చెప్తే నేను చేసిన యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారమే నేను చేసిన, గుర్తు లేదు, మర్చిపోయా, తెలియదు, ఏ 4 డైలాగులతోటి సిట్కు సమాచారం ఇచ్చి తప్ప అసలు ఎక్కడ కూడా నోరు మెదపలేదు అని చాలా స్పష్టంగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు కల్పించినటువంటి రక్షణతో వచ్చినటువంటి ప్రభాకర్ రావును సిట్ అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చి పిలిపించి ప్రశ్నించారు. ఎన్ని రకాలుగా విచారణ జరిపినా అసలు సూత్రధారులు ఎవరనేది వెల్లడించలేదు. తానేం చేశానో అంతా పై అధికారులకు తెలుసని మాత్రమే సమాధానం ఇస్తూ వచ్చారు. స్వాధీనం చేసుకున్నటువంటి పెన్ డ్రైవ్ లోని సమాచారాన్ని ముందు పెట్టి ప్రశ్నించినా అదే జవాబు చెప్పారు. సుప్రీంకోర్టు నుంచి 14 రోజుల పాటు కస్టడీ విచారణకు అనుమతి తీసుకుని సిట్ కార్యాలయంలో ఉంచి విచారించిన ప్రభాకర్ రావు పెదవిప్పలేదు. కోర్టు గడువు ముగియడంతో ఆయన వదిలేశారు. లాజికల్ కంక్లూజన్ చూడండి ఎంత అంటే ఇదంతా కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రజలను మోసం చేస్తున్నాడు. వీళ్ళ దుర్మార్గాలను మరి బయట పెట్టినప్పుడు వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కదా. అధికారం నీ చేతిలో ఉంది, హోంశాఖ డిపార్ట్మెంట్ నీ చేతిలో ఉంది కదా, తీసుకోవచ్చు కదా, తీసుకోడు. సో కేసుకు లాజికల్ కంక్లూజన్ ఇవ్వాలని సిట్ నిర్ణయించగా తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయిన నందకుమార్ తో పాటు సెఫాలజిస్ట్ ఆరామస్థా నుంచి తాజాగా స్టేట్మెంట్ తీసుకున్నట్టుగా సమాచారం. దీనిపై ఓ అధికారితో మాట్లాడగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ ఇద్దరి వాంగ్మూలం కీలకమని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ మీడియా సమావేశంలోనే నందకుమార్ మాట్లాడిన ఆడియో టేపులు వినిపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగానే నందకుమార్ ఆ ఫోన్లను ట్యాప్ చేసిన విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఈ ఉదంతంలో నందకుమార్ అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న రోహిత్ రెడ్డి, సింహాజీ స్వామితో మాట్లాడిన సంభాషణకు సంబంధించినటువంటి విషయమే తెలుస్తుంది కదా. సో నందకుమార్ నిన్న ఇంటర్వ్యూ చేస్తే ఏమంటే ఇది 2029 వరకు తేలదండి, కేవలం పొలిటికల్ స్టంట్ మాత్రమే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన విచారణకు వేయించిన వ్యక్తికి ఎంత కాన్ఫిడెన్స్ రావాలి, కేసులో పురోగతి ఉందని చెప్పాలి కదా. కానీ చాలా స్పష్టంగా నందకుమార్ చెప్తున్నాడు ఇందులో ఏమీ తెలియదండి, అందరు దొంగలే,
ఇదంతా కూడా కేసు అంతా ఒక అంబక్ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇందులో విషయం ఏంటంటే నందకుమార్ ఏదైతే కేసు మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి కీలక అధికారే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో కూడా అదే ఈ సిట్ లో కూడా ఉన్నాడు. ఈ కేసు పురోగతి ఎట్లా సాధిస్తుంది అని చాలా స్పష్టంగా నందకుమార్ చెప్తా ఉన్నాడు. మరి నందకుమార్ ఇంత స్పష్టంగా చెప్తుంటే కేసు గురించి ఒకసారి మీరు ఆలోచించండి. కేసు ఏమైనా పురోగతి ఉంటుందా, ఏమి ఉండదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ముందే కేసీఆర్ విచారణ లాజికల్ కంక్లూజన్ తో అదనపు ఛార్జ్షీట్ రూపొందించడానికి ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావులను ప్రశ్నించాలని సిట్ అధికారులు భావిస్తున్నట్టుగా సమాచారం. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు జరిపిన విచారణలో ఆయన 4-5 సార్లు బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాలతోనే అంతా చేశామని చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. ఇక హరీష్ రావుతో ఎందుకు మాట్లాడారని ప్రభాకర్ రావు ప్రశ్నించినప్పుడు మావోయిస్టుల నుంచి ఆయనకు ప్రమాదం ఉన్నదన్న సమాచారంతో మాట్లాడినట్టుగా ఆయన వెల్లడించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ హరీష్ రావులకు నోటీసులు ఇచ్చి వారి నుంచి వాంగ్మూలాలు సేకరించిన తర్వాతే అదనపు ఛార్జ్ షీట్ ను తయారు చేయాలని ఆ సిట్ అధికారులు నిర్ణయించగా తెలుస్తా ఉంది. 100% ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది చాలా పెద్ద కేసు. మరి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని కావాల్సుకొని లాగుతా ఉన్నట్టుగా డిలే చేస్తున్నట్టు కనబడతా ఉంది. దీనిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోరని మరొకసారి స్పష్టం చేస్తున్నాను. ఇది విషయం మిత్రులారా.